వీడియో పెట్టన్నా మెల్ల మెల్ల చూసి మెల్లగా జరపాలా మరి ఏమైంది ఇట్లా చేసుకున్నావు? నువ్వు బండి నడిపినావా అంటే నువ్వేనా? మా తోడు పెట్టి మమ్మీ తెలియదు, మా తోడు పెట్టి మమ్మీ తెలియదు. బండి వాళ్ళు నడిపిండు అసలు ఫస్ట్? బండి వాళ్ళు నడిపి నువ్వే నడిపినావు బండి? అది కాదన్నా, నువ్వు పడ్డది లెఫ్ట్ సైడ్ అయితే మరి నీకు రైట్ సైడ్ కి ఎందుకు అయిందన్న? నీకు నేను కూర్చోలే బండి మీద, ఇట్లా పట్టుకున్నా, ఇట్లా సైడ్ కున్నా, లెఫ్ట్ సైడ్ కే ఉన్నా, సపోర్ట్ ఇస్తున్నావా? ఫస్ట్ ఆమె కాలు స్లిప్ అయింది ఆ గడ్డిలా నీళ్ళకి, అంటే ఆ గడ్డిలో పచ్చిగా ఉండే అది స్లిప్ అయింది. నేను బండి వెయిట్ ఇట్లా నా మీద ఇట్లా పడ్డది సైడ్కి పడితే ఈ కాలు కూడా జరిపేసిన ఆల్మోస్ట్, ఈ కాలు పయ్యలా ఇరికింది, పడ్డది వెయిట్ అంతా తిన్నా. నా టైమే బ్యాడ్ ఉంది, ఏం చేస్తాం? ఏం బ్యాడ్ ఉంది? ఇంకా నీ అదృష్టం ఉంది, ఇంకేం కాలేదు. కొంచెం అది ఏమైంది? ఏం అదృష్టం? 10 రోజుల టోర్నమెంట్ పెట్టుకుని ఇది అదృష్టమా? నేను ఎన్ని రోజులు కష్టపడ్డా తెలుసు నాకు ఆ టోర్నమెంట్ ఆడనీకి. వచ్చినప్పుడు కూడా ఎంత ఆనందపడ్డా నాకు తెలుసు. ఇట్లయితుందని అసలు అనుకోలేదు. సరే ఏదో ఒక అయింది. అవసరంగా అందరికి నేనే బాగా అదైపోయినా. అటు అన్నకు టార్చర్ అయిపోయినా, అన్నకు బాధ, ఆయన టెన్షన్లలో ఆయన ఉండు, బాధ ఆయన టెన్షన్లలో ఆయన ఉండు. ఇదైతే పెట్టుకోబట్టు. నేను ఓపెన్గా చెప్తున్నా, తప్పు ఎవరిది లేదు, నాదే తప్పు. అటు ఖుషి పాపం అది వస్తూనే ఉంటుంది, దానికి ఏదంటే నాకేమైపోతుంది అన్న బాధ అంతే, నాకేమైపోతుంది అన్న బాధ అంతే. ఏమైంది రా? ఏడోకరా అరే, టోర్నమెంట్ ఆడలేదు, నీకు అర్థమవుతుంది. నా కండిషన్ నాకు తెలుసు, ఎంత నమ్మకంతో నాకు ఇచ్చింది. మళ్ళీ వీడియో పెట్టన్నా వీడియో పట్టుకో, వీడియో పట్టుకో. మెల్లలేవా నన్ను, మెల్లలేవు ఇట్లా మెల్లలేవు, కాలు ముట్ట నువ్వు మెల్ల చెయ్యి అన్న, మెల్ల చెయ్యి. కళ్ళు తిరుగుతున్నాయి, కాలు ముట్ట. మెల్ల మెల్ల చూసి మెల్లగా. పిల్ల పెట్టినాడు అది పిల్ల పైన జరుగుతా అట్లే అన్నకు డబ్బులు కొట్టేవా పైసలు. ఓకే చల్తానా పైన కొంచెం నేను చూసుకుంటా అన్న మెల్ల చేస్తాను. జరపాలా మరి?
నేను కింద ఏమైనా పెడదాం పెట్టమంటావా పిల్ల మెత్త పెట్టాలా? మేడం ఏంగా ఇట్లా చేసుకున్నావు ఒక్క నిమిషం బయట బయట ఏమైంది ఇట్లా చేసుకున్నావు? నువ్వు బండి నడిపినావా లేదంటే నువ్వేనా? అది అయిపోయింది. అలా మెల్ల జరు 30 రూపాయలు 30 ఇది ఇట్లా పెట్టాలా పిల్ల బయట పెట్టాలా? పెట్టు. ఎట్లా చేసుకున్నావు ఇప్పుడు? మా టోలు పెట్టి మమ్మీ తెలియదు. మా టోలు పెట్టి మమ్మీ తెలియదు. డోర్ పెట్టేసి ఎట్లా చేసుకున్నావు? ఇది ఏంద్రా నువ్వు టోర్నమెంట్ ఉందని మూమెంట్ అన్నీ చేసుకున్నావా? చెప్పురా మళ్ళీ మాట్లాడతలేవు. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చిండు ఒక 2 నిమిషాలు. హాస్పిటల్కి వచ్చింది ఎందుకు? ఏ బండిది ఏం చేయలేదు అసలు. బండి వాళ్ళు నడిపిండు అసలు ఫస్ట్. అదే కదా బండి వాళ్ళు నడిపారు. నువ్వే నడిపినావు బండి? అన్న అది కాదన్న నువ్వు పడ్డది లెఫ్ట్ సైడ్ అయితే మరి నీకు రైట్ సైడ్ కి ఎందుకు అయిందన్న నీకు? నేను కూర్చోలే బండి మీద, ఇట్లా పట్టుకున్నా. పట్టుకోలే ఇట్లా సైడ్ కున్నా, లెఫ్ట్ సైడ్ కే ఉన్నా. సపోర్ట్ ఇస్తున్నావా? ఫస్ట్ ఆమె కాలు స్లిప్ అయింది ఆ గడ్డిలా నీళ్ళకి. అంటే ఆ గడ్డిలో పచ్చిగా ఉండే, అది స్లిప్ అయింది. నేను బండి వెయిట్ ఇట్లా నా మీద ఇట్లా పడ్డా సైడ్కి పడితే ఈ కాలు కూడా జరిపేసిన ఆల్మోస్ట్. ఈ కాలు పయ్యలా ఇరికింది, పడ్డది వెయిట్ అంతా తిన్నా. మంచిగా ఆమె పడితే వాడనిచ్చేడుతుండే ఆమె. నువ్వెందుకు పట్టుకున్నావు అన్న మళ్ళీ కాలు బండి? అనుకోకుండా అయిపోయింది, ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? చూడు ఇట్లా అయింది ఇప్పుడు. ఉన్నాయి నా టైమే బ్యాడ్ అవుతుంది, ఏం చేస్తాం? ఏం మేడం సుభాన్ జరా మసాజ్ తో బి కర్నా బైక్. ఏందిరా ఇప్పుడు లేట్ కాకుండా మీ ఇంట్లో మమ్మీకి చెప్పాలా మరి? వాళ్ళకి ఇంట్లోనే టెన్షన్లు ఉన్నాయి రమేష్, ఇవన్నీ నా టెన్షన్. पिल्लो पहन ओपन कर इधर डाल तो थोड़ा इधर डाल। हाँ ये भी इधर निकल, ये निकल। టోర్నమెంట్ క్యాన్సల్ మరి పోటీ చేద్దాం మరి చెప్పేయాలా? చెప్పురా ఏడో మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? టోర్నమెంట్ క్యాన్సల్ చెప్పమంటావు మరి, అది మన టీం వస్తలే అని. ఏం చెప్పంటావు రమేష్, అయిపోయింది. ఇట్లా చూసిన తర్వాత ఓడాడిపిస్తాడు ఇప్పుడు, ఇట్లా చూసిన తర్వాత ఓడాడిపిస్తాడు ఇప్పుడు. అదే అంటున్నావు కదా మరి, నువ్వేమో ఇట్లా చేసుకుంటావు బండ్ల మీద. ఆమె కోసం నువ్వెందుకు పోయి సపోర్ట్ చేసాడు బండికి? నాకు అర్థం కాదు. నువ్వు వదిలేస్తానన్న పోయి గుద్దుకుంటుండే ఏమన్నా అవుతుండే అన్న. నువ్వెందుకు పోయినావన్న? అసలు నువ్వు పట్టుకునేదే లేకుంటే అసలు అయిపోయింది, యాక్సిడెంటల్ అయిపోయింది. ఎవరు కూడా కావాలని చేయరా, నువ్వు కూడా కేర్ఫుల్ ఉండాలి కదా మరి. నా లైఫ్ లా ఏం కాలేదు ఇంకా అదృష్టం ఉంది ఇంకా. చెప్తున్నా కదా, అదృష్టం కాదు రమేష్, నాకు తెలుసు. అట్లా అనుకోకరా రే, ఎట్లా ఎందుకు అనుకుంటే అన్న ఇప్పుడు మనకి ఎన్నెన్నో దెబ్బలు తాకి మనం ఎట్లా మంచిగా అవుతుంది అన్న. మనకు ముందు మంచిగా అవుతుంది మనకి. నేను చెప్తున్నా కదా, ఇంకా నీ అదృష్టం ఇంకేం కాలేదు చూడు కొంచెం. అది ఏమైంది? ఏం అదృష్టం రమేష్? 10 రోజుల టోర్నమెంట్ పెట్టుకుని ఇది అదృష్టమా? 10 రోజుల టోర్నమెంట్ పెట్టుకుని ఇది అదృష్టమా? నా జిందగీ ఏది అదృష్టం కాదు, నాకు తెలుసు కదా నా జిందగీ అట్లా. అంటే అట్లా ఎందుకు ఏడుస్తున్నావు మళ్ళీ? ఏడోకు, ఒక్క వర్ష పోయింది నా జిందగీ అట్లా. అంటే చెప్తున్నా కదా, నాకు ఏం అదృష్టం ఉంది? ఏం లేదు.
ఎవరిని ఏమనలేము. నాకు అక్కడ సరే వదిలేసే ఎందుకు ఏడుస్తుంది నేను చెప్తున్నా కదా, నాకు రాసి ఉంది ఇది, వాళ్ళకి ఏం చేయలేదు. ఇప్పుడు ఒక మాట చిన్నగా గమనించు, ఆమె బండి మీద ఉంది, ఆమెకి చిన్నగానే పడ్డాం, ఆమెకి ఏం కాలేదు, నాకు ఏంటంటే నాకు రాసి ఉంది ఇది అంతే. వదిలేసే కష్టపడరా అని ఉంది అంతే. పానీ లేక ఏడో వదిలేసి ఎందుకు ఏడుచు మళ్ళీ తాకింది. పోనీ అన్న ఏడవకు, అంతా మన మంచి గురించి అనుకొని మనం కూడా గమ్మున అయిపోవాలన్నా. మనం జరగ మళ్ళీ అది వస్తుంది ఎందుకు అలా జరగకు, ఎందుకు అట్లా? నేను ఎన్ని రోజులు కష్టపడ్డా తెలుసు నాకు ఆ టోర్నమెంట్ ఆడనీకి. వచ్చినప్పుడు కూడా ఎంత ఆనందపడ్డా నాకు తెలుసు. ఇట్లా అవుతుందని అసలు అనుకోలేదు. సరే ఏడోకరా ఎందుకు ఏడోక నువ్వు ఏడుస్తూ మాకు డేయ్, ఎట్లా అనిపిస్తుంది? ఏడోకరా. వద్దన్నా. ఏడోకు దీనికి ఎందుకు ఏడుస్తుంది ఇప్పుడు? గమ్మున తక్కువ అయిపోయి ఏడోక అయిపోయింది అది ఏడవకేంద్ర రమేష్, ఎంత కష్టపడ్డా నాకు తెలియదు. ఉంది అది టైం అప్పటి వరకు క్యూర్ కావచ్చు. మరి నువ్వు ఏడుస్తే మాకు ఎట్లనే అనిపిస్తుంది అన్న. నేను చూడండి చూడలే నువ్వు ఏడుచుకుంటూ ఉండడం గలీజ్ ఉంటుంది అన్నట్లు. 10 రోజులు టోర్నమెంట్కి. సరే ఏడోకరా దానికి అనుకున్నా ఏడుస్తుంది. రేపటి నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సరే ఓనీ ఇప్పుడు నువ్వు మెల్లగా చేసుకోవచ్చు ఈ ప్రాక్టీస్. ఇప్పుడు ఎందుకు ఇక ఇప్పుడు అయింది నువ్వు అది అనుకున్నావు అవుతుంది అని అట్లా అది అయిపోయింది ఇక ఇంకా తక్కువనే అయింది కొంచెం అదృష్టం ఉంది లేని ఇంకా పెద్ద పెద్ద అయితే ఎట్లుండే చెప్పు. అవసరంగా అందరికీ నేనే బాగా అదైపోయినా. అరే చెప్పు. నేను చెప్తున్నా కదా, అటు అన్నకు టార్చర్ అయిపోయినా, అన్నకు బాధ, ఆయన టెన్షన్లలో ఆయన ఉండు, అరే బాధ ఆయన టెన్షన్లలో ఆయన ఉండు. అరే తిరుగుతా నీకే ఆయనకు బాధ అందరికీ. ఇప్పుడు నా టైం బాగాలేదు, బాధ అని నేను అన్నావా చెప్పు నీకు? నా టైం బాగాలేదు, నా టైం వల్ల అందరికీ. నువ్వు ఏడవకరా, మాకు కూడా ఏడిపోస్తాను. నువ్వు అట్లా ఏడితే మాకు బాధ అనిపించదు చెప్పు. పోనీ వదిలే ఏడవకే, ఎందుకు ఏడుస్తున్నావు? నేను చెప్తున్నా కదా. అరే దాని తర్వాత ఇప్పుడు క్యూర్ అయిన తర్వాత ఆడొచ్చు కదా. ఇప్పుడు టోర్నమెంట్ లీటర్ ప్యాడ్ పంపించింది దాని మీద నేను ఎప్పుడు ఆడాలా రమేష్? మరి ఇప్పుడు ఏం చేస్తావు? మరి ఇప్పుడు నువ్వు ఇట్లా వేసుకున్నావు టోర్నమెంట్ ముందు టాబ్లెట్ కూడా వేసుకో. ఇది కాదు, నాకు తెలుసు. వేసుకుంటా పోతుంది అన్న. ఒక ఇటు ఇటు సైడ్ కూర్చో, కొంచెం ఇటు సైడ్ కూర్చో, మొత్తం ఆడాలి. సైడ్ జరగన్న, మళ్ళా మొత్తం దాని మీద వెయిట్ పడిపోతుంది. పోనీ ఇది కాకుండా ఇంకోటి ఆడదాం తీ. మరి ఇప్పుడు ఏం చేస్తాం? మరి లెటర్ వచ్చింది అది కరెక్టే కానీ ఏం ఆన్సర్ ఇచ్చుకోవాలా? సిల్లీవి ఇవన్నీ అసలు చెప్పాలంటే. నువ్వు ఇక మన అనుకున్నావు నువ్వు ఏదో హెల్ప్ చేద్దామని నేను ఆమెకి వెళ్ళిపోయాం లేదు పాపం, ఆమె తప్పు కూడా ఏం లేదు. ఇంకా ఇదైతే పెట్టుకొని పట్టు. అంతా మనం అయిపోతుంది అన్న, ఏం కాదు, సెట్ రైట్ అయిపోతావు. మళ్ళా 2 days అన్న, 2-3 days లో అయిపోతుంది అన్న పక్కా. అది ఆవురా ఏమైంది వస్తుందా? కొంచెం ఇట్లా చేయబెట్టి ఇట్లా మెల్ల ఇట్లా రాయొద్దు. ఏమొద్దు వస్తుంది అట్లా. పోనీ ఏడోకి ఇక మేము మమ్మీకి చెప్పాలా మరి? ఏం చెప్తాం రమేష్? మళ్ళీ తెలిసినాక మళ్ళీ వాళ్ళు కూడా టెన్షన్ పడగల. నువ్వు daily చెప్పలే అంటారు మళ్ళీ ఇంట్లో ఏంది చెప్పు మా ఒకవేళ సడన్ గా చూస్తే ఇట్లా చూస్తే అలా గుండె ఆగిపోతుంది రమేష్. అవునన్నా, సడన్ గా చూస్తే ఇంకా అట్లా అయిపోతుంది. ఇప్పుడైతే మెల్ల అంటే మరి కాదా ఇప్పుడు ఇంట్లో చూసేవరకైనా మాకే నీకు ఇట్లా చూసినా మాతోనే కాలేదు. ఆ ఆటోడు కూడా ఆడోడో కూడా తెలియదు మనకి. ఆడు మంచిగా వచ్చి ఇంట్లో వరకు వదిలేసి పాపం ఆడు ఎంత మంచివాడు ఆడు. వేరే వాళ్ళు అయితే రాని రారు. తప్పలేదు, లోపల తాగిన చేతులకి ఇట్లా నేను ఓపెన్గా చెప్తున్నా, తప్పు ఎవరిది లేదు, నాదే తప్పు. పోనైతే ఇప్పుడు నా టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా టైం బాగాలేదు,
నా టైం బాగాలేక అందరికి టెన్షన్ నేను చేస్తున్నా అంతే. నువ్వెందుకు పెడతావు అన్న టెన్షన్? చెప్తున్నా కదా పాపం, ఇగో అన్న కూడా వేరే పనులలో తిరిగేటోడు, ఆయనకు నా వల్ల ఏదో ఒక టెన్షన్, అటు ఖుషి పాపం అది వస్తూనే ఉంటుంది. దానికి ఏదంటే నాకేమైపోతుంది అన్న బాధ అంతే, నాకేమైపోతుంది అన్న బాధ అంతే. ఓనీ వాళ్ళు అన్న కూడా ఫోన్ చేసింది వాళ్ళ దాకా ఉండే కదా హాస్పిటల్. ఆ ఇంటికి చేరుకున్నా అని ఫోన్ చేసిండు. ఏమైందిరా ఏడోకరా అరే రే అరే అన్న ఏడవాకన్నా, ఏడోకరా తక్కువ అయిద్దాను ఏడోక నా జల్లే తక్కువ అయిపోతుంది అన్న, అది ఏం కాదు ఏడవాకన్నా. అంత టోర్నమెంట్ ఆడలేదు, నీకు అర్థమైతే సార్. అరే ఆడ నా కండిషన్ నాకు తెలుసు. ఎందుకు ఏడుస్తున్నా ఏడో కావు ఏడో. అరే ఏడవకరా సార్, నువ్వు ఇట్లా ఏడిస్తే మాకు బాధ అనిపిస్తుంది. అరే ఇటు సైడ్ కూర్చో, ఇటు సైడ్ కూర్చో కొంచెం. ఎంత నమ్మకంతో నాకు ఇచ్చింది మళ్ళీ, ఎంత నమ్మకంతో నాకు ఇచ్చింది మళ్ళీ. సరే ఓన్లీ ట్రై చేద్దాం అప్పుడు దాకా ఇంకా కొంచెం మనకు డేస్ ఉంది, ఆ టైం ఉంది కొంచెం. 10 days అంటే ఒక 2-3 days లో క్యూర్ గా అన్న ఇది. చెప్తున్నా కానీ నాకు తెలుసు. హాస్పిటల్ రమ్మని అప్పుడు పోదాం కదా. 2 days లో రమ్మన్నారు కదా, మనం పోయి చేయించుకుందాం. నువ్వు అనక అట్లా, నీది నువ్వే అట్లా అనుకుంటే ఎట్లా చెప్పాం కాదు. కొంచెం పడుకుంటాను. టాబ్లెట్స్ వేసుకున్నాం మళ్ళీ అన్ని. టాబ్లెట్ ఒకటి వేసుకుని అరే మార్నింగ్ పిల్లో పెట్టాలి, పిల్లో తీసేయాలా? ఇక్కడ ఆఖరి కాల పెట్టాలా? ఓకేనా? పెద్ద పెట్టాలా? టెన్షన్ తీసుకోక, నువ్వు వండుకో, అర్థమైందా? మళ్ళీ వస్తాం మేము. నేను ఇంటే ఉంటావు, నువ్వు ఫోన్ బయటనే ఉంటాను సరేనా? వండుకో అప్పుడు. ఓకేనా? చేతి పెట్టుకో. సరే మళ్ళీ నేను ఇట్లా పోయి ఇట్లా టిఫిన్ అనే మనం తీసుకొని వస్తాం. వద్దా? నేను వస్తానేనా? అన్న వస్తాం ఒక 10 minutes లో. ఫస్ట్ టైం ఇట్లా చూస్తున్నాను, నాకు ప్రాణం పోతుంది అని చూసాను. అని చెప్తానేమో అర్థం కాదు. మాకేమో ఇట్లా టోర్నమెంట్ ఉంది, లెటర్ ఇచ్చిండు తెలుసా? అదే సస్పెండ్ అయితే లెటర్ ఇచ్చిండు. బంద్ వీడియో అయితే బంద్